నర్సరావుపేట ఉమ్మడి అభ్యర్థి ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు మీడియాతో మాట్లాడారు. ఏపీ ఎలక్షన్ సీఈఓ ఆదేశాల ప్రకారం వాలంటీర్లు పెన్షన్ పంపిణీ చేయకూడదని ఆదేశం అమలు చేయాలని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో సచివాలయ సిబ్బంది 1,35,000 మంది సచివాలయ సిబ్బందితో పంపిణీ చేసే విధంగా జీవో ఇవ్వలేదని పేర్కొన్నారు. ఎన్నికలు వస్తున్నాయి అని తెలిసి ఇంతవరకు ప్రభుత్వం ముందు జాగ్రత్తలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ డిమాండ్ ఒకటే, ఏదైతే ప్రతి నెల 1వ తారీఖున వృద్ధులకు పెన్షన్ ఇస్తారో అది ఇంటి దగ్గరే ఇవ్వాలి అనేదే డిమాండ్. అది ఎన్నికల కమిషన్ వారు సిఎస్ జవహర్ రెడ్డి గారితో అలాగే సర్ప్ సిఇఓ మురళీధర్ రెడ్డి గారితో చేయించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు ఏదో పెన్షన్లు ఇంటి దగ్గర ఇవ్వలేకపోవటానికి కారణం ఎన్నికల కమిషన్కి తెలుగుదేశం పార్టీ కంప్లైంట్ చేసింది. కంప్లైంట్ చేయటం వల్ల ఇది జరుగుతుందని చెప్పడం అనేది కరెక్ట్ కాదు. ఎన్నికల కమిషను గడిచిన 3 నెలల నుంచి 4 నెలల నుంచి చెప్తానన్నారు, వాలంటీర్లు ఎన్నికల దీంట్లో ఎట్టి విధంగా కూడా పాల్గొనకూడదు, దీన్ని సపరేట్ చేయాల్సినది. వాలంటీర్ అని పేరు పెట్టారు, వాళ్ళ ఎంప్లాయీస్ కాదు, వాలంటీర్స్. వాళ్ళు దీంట్లో ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు అని చెప్పడం జరిగింది. ప్రభుత్వం దీని గురించి 4-5 నెలల ముందే మాట్లాడాల్సింది, దానికి సరిపడా తగు చర్యలు తీసుకోవాల్సింది 4-5 నెలల ముందు నుంచి. ఇది పరిస్థితి ముందే ఊహించి దీనికి విరుగుడు ఏంటి, దీన్ని ఏ విధంగా ఇంటింటికి చేరవేయటానికి ఇదివరకు పెన్షన్ ఏ విధంగా చేరవేసేవారు అనేది ఒకసారి పరిశీలించి జవహర్ రెడ్డి గారు కానీ మురళీధర్ రెడ్డి గారు కానీ ఇద్దరు పరిశీలించి ఇది చెప్పవలసింది. చెప్పుంటే తప్పకుండా ప్రతి ఇంటికి కూడా ఈ పెన్షన్ వెళ్ళి ఇచ్చే కార్యక్రమం చేయడానికి తగు సిబ్బంది ఉన్నారు. 1,35,000 మంది సచివాలయ సిబ్బంది ఈరోజు ఉన్నారు. వారితో చేయించవచ్చు కదా, వాళ్ళని ఏం తీసేయలేదు కదా విధుల నుంచి. ఇదివరకు ఇస్తున్న పెన్షన్ ఇచ్చే సిబ్బంది కూడా ఉన్నారు, వారిని ఎవరిని విధుల నుంచి తీసేయలేదు కదా. ఈ సిట్యువేషన్ని ఎక్స్పెక్ట్ చేయకుండా దీన్ని పొలిటికల్గా వాడుకునే దానికి ప్రయత్నించడం అనేది, ఇది పొలిటికల్గా వాడుకుంటూ ఎవరైతే ఊరిలో గ్రామంలో ఉండేవారు టౌన్లో ఉండే వృద్ధుల్ని ఈరోజు ఇబ్బంది పెడుతూ ఈ విధమైన చర్యలు చేయటం అనేది, ఎదురు వారి మీద దాడి చేయటం అనేది ఇది కరెక్ట్ పద్ధతి కాదు. ఒకసారి అధికారంలో ఉన్నప్పుడు అన్ని సిట్యువేషన్స్ ఎక్స్పెక్ట్ చేయాలా. ఎలక్షన్స్ వస్తున్నాయంటే ఎలక్షన్స్ ఏమి అనుకోకుండా రావు కదా, తెలుసు ఏప్రిల్ మేలో వస్తాయని. 2024 ఏప్రిల్ మేలో వస్తాయి, మళ్ళీ 2029 ఏప్రిల్ మేలో వస్తాయి. ఇదేమీ కొత్తది కాదు. ఇంకో 5 సంవత్సరాలైనా 10 సంవత్సరాలు ఇదే సమయంలో వస్తాయి. దానికి సంబంధించి మనం తీసుకోవాల్సిన చర్యలు తీసుకోవాలి. మనం ప్రభుత్వ పరంగా ఏమన్నా డిస్టర్బెన్స్ రాకుండా ముందే కంటింజెన్సీ ప్లాన్ అనేది పెట్టుకొని ఉండాలి. అది పెట్టుకోకుండా ఎదురువారిని మీరే ఆపించారు, మీరే చేయట్లేదు, మీరు వ్యతిరేకులు, పెన్షన్ ఇవ్వడానికి ఇంటికి వెళ్ళి అది అంటే కరెక్ట్ కాదు. 1,35,000 మంది గ్రామ సచివాలయ సిబ్బంది ఉన్నారు. వారి ఎందుకు మీరు వాళ్ళకి ఆదేశాలు ఇవ్వట్లేదు? జవహర్ రెడ్డి గారు కానీ మురళీధర్ రెడ్డి కానీ ఎందుకు ఇవ్వట్లేదు వాళ్ళకి ఆదేశాలు? కావాలని ఇవ్వకుండా పెన్షన్ ఆపి తెలుగుదేశం పార్టీ మీద ఈరోజు నిందలేసేదానికి వారందరూ ఖాళీగా ఉన్నారు. గ్రామ సచివాలయ సిబ్బంది ఒక్కరోజు వాళ్ళేమో మనం ఒకే ఒక్కరోజు ఒక పూట వాడాలి మనం, అంతే. వాడటానికి ఇప్పుడు వరదలు వచ్చినప్పుడు మనం వాటిలో మిగతా వాళ్ళందరం తీసుకెళ్ళి, సైక్లోన్స్ వచ్చినప్పుడు వాటిలో మనం మిగతా వాళ్ళందరం తీసుకెళ్ళి వాడుతున్నాం కదా. అది చేసినప్పుడు ఈరోజు ఇది చేయడానికి ఏముంది? కేవలం ఇది ప్లానింగ్ సరిగ్గా లేకపోవటం వల్ల ముందు వచ్చే ఇబ్బందుల్ని ముందే అసెస్ చేయకుండా, దాని గురించి ఒక పక్కా ప్రణాళిక లేకుండా దీన్ని రాజకీయంగా వాడుకోవడానికి ఏ విధంగా చూడొచ్చు అనే దానిపైన ఇది ఈరోజు తెలుగుదేశం పార్టీ మీద బురజలుతూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ డిమాండ్ ఒకటే, వాడండి. గ్రామ సచివాలయం ఉన్న సిబ్బంది 1,35,000ని ప్రతి ఇంటికి కూడా తీసుకెళ్ళి పెన్షన్ వారి ఇంట్లోనే ఇవ్వాలనే మా డిమాండ్. మీ భాష్యం ప్రవీణ్ మాట్లాడుతున్నాను. గత 2 రోజులుగా వైసీపీ ప్రభుత్వం వారు, స్థానిక ఎమ్మెల్యే శంకర్రావు గారు ఇద్దరు కూడా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి మీద లేనిపోని అపోహలు కల్పిస్తూ వాలంటీర్ వ్యవస్థ గురించి తప్పుగా మాట్లాడుతున్నారండి. మేము వాలంటీర్ వ్యవస్థకు వ్యతిరేకం కాదు, మా నాయకుడు వ్యతిరేకం కాదు. మీరు దయచేసి అది గమనించాలి. గత ఎలక్షన్ కమిషనర్ నోటిఫికేషన్ వచ్చిన రోజు నుంచి గత 13 రోజులుగా 13,000 కోట్ల రూపాయల బిల్లుల రూపంలో శాంక్షన్ చేయించుకొని, వాళ్ళ నాయకులకి శాంక్షన్ చేయించుకొని ఇవాళ ఖజానా ఖాళీ చేసి పెన్షన్లు ఇచ్చే పరిస్థితుల్లో లేని పరిస్థితుల్లో
వాలంటీర్ వ్యవస్థ గురించి పెన్షన్లు ఆపేసి ఏదో లేనిపోని అపోహలు రేపుతున్నారు. యాక్చువల్గా ఎలక్షన్ కమిషనర్ వారు, భారత ఎలక్షన్ కమిషనర్ వారు విధుల్ని సక్రమంగా నిర్వర్తించాలన్న ఉద్దేశంతో వాలంటీర్లని ఈ వ్యవస్థలో ఈ పెన్షన్లు ఇవ్వడంలో కానీ ఇంకొక విషయంలో కానీ ఎంటర్ అవ్వద్దు అనే మాట చెప్పారండి. అంతేగాని దానికి కానీ మా నాయకుడు చంద్రబాబు నాయుడుకి కానీ ఎటువంటి సంబంధం లేదు. దయచేసి అందరూ ఇది గమనించాలి. మేము పెన్షన్లకు వ్యతిరేకం కాదు, వాలంటీర్ వ్యవస్థకు వ్యతిరేకం కాదు. వాలంటీర్లు వాళ్ళు చేసే కార్యక్రమాల గురించి మాత్రమే మేము వ్యతిరేకం. వాళ్ళు సక్రమంగా నిధులు నిర్వహిస్తే మేము వారిని కొనసాగిస్తారు. ఆ వాలంటీర్ వ్యవస్థను కొనసాగించే ఆలోచన కూడా మా నాయకుడికి ఉంది. అటువంటిది ఏమీ లేదు. అటువంటి తప్పుగా మీరు అపోహలు చెందాల్సిన పని లేదు. అట్లానే పెన్షన్ గురించి కూడా అవాతాతలకి మా గవర్నమెంట్ రాగానే 4,000 రూపాయలు ఇచ్చే ఉద్దేశంతో మా నాయకుడు ఉన్నాడండి. అది ప్రజలందరూ గమనించాల్సిన అవసరం ఉంది. వాలంటీర్లు కూడా గమనించాల్సిన అవసరం ఉంది.